ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. గవర్నమెంట్ జాబ్ అంటేనే కాంపిటీషన్ ఉంటుంది డెఫినెట్లీ. సో ఆ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అంటే కావాల్సిన స్టడీ ప్లాన్ కావాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో, ఫ్యూ మంత్స్లో ఏ జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇటు ఏపీ కానీ అటు తెలంగాణ కానీ ఏమేమి నోటిఫికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ బాలాజీ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సార్, డివైఓ పోస్ట్లకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయితే వచ్చింది, విచ్ ఇస్ డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? యాక్చువల్గా డివైఓ నోటిఫికేషన్ అనేది మనకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చి 1.5 year అయిపోతుందండి. మరి ఇంత అంటే ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనకి నోటిఫికేషన్ అయితే రావాలి. 24 పోస్టులకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అదే మనకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది. వీటితో పాటుగా డైట్ లెక్చరర్ ఉద్యోగాలు కూడా తెలంగాణలో రావడం జరిగింది. ఆంధ్రాలో చూస్తే ఒక నోటిఫికేషన్ వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. బట్ రిజల్ట్ అనే విషయంలో ఏదైతే రోస్టర్ విధానంలో మిస్టేక్స్ సంథింగ్ ఏదో అని చెప్పి మనకి హోల్డ్లో పెట్టారు ప్రజెంట్. బహుశా అది సాల్వ్ అయిపోతే అక్కడ కూడా మనకి డివైఓ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా మనకి జాబ్ క్యాలెండర్కి సన్నాహాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ డివైఓ నోటిఫికేషన్ మీద ఖచ్చితంగా మనకి రెండు రాష్ట్రాల్లో కూడా మళ్ళీ ఈ ఇయర్ మనం ఇంకొక నోటిఫికేషన్ చూసే అవకాశం 100% ఉందండి. ఓకే, అయితే ఈ జాబ్స్కి బీఈడి కావాలి కంపల్సరీ అని అంటారా, నిజమేనా? యాక్చువల్లీ డివైఓ నోటిఫికేషన్కి బీఈడి అవసరం లేదండి. కంపారిటివ్లీ ఈ డివైఓ నోటిఫికేషన్కి ఒక పీజీ అర్హత అనేటువంటిది ఉండాలి. ఈ పీజీలో ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్లో మనం క్వాలిఫై అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం పీజీ ఏదైతే మనం చేసామో ఆ పీజీ తోటి బీఈడి అడ్మిషన్ తీసుకోవడానికి సూటబుల్ అయ్యేటువంటి డిగ్రీ అనేటువంటిది మనం పీజీ అనేటువంటి చేసి ఉండాలి. అంటే ఆ పీజీ బీఈడి అడ్మిషన్కి ఎలిజిబుల్లా కాదా అనేటువంటి చూస్తారు తప్ప మనకి బీఈడి అనేటువంటిది ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో రిమైనింగ్ జాబ్స్తో కన్సిడర్ చేస్తే ఎందుకు డివైఓ జాబ్స్ అనేవి స్పెషల్ అంటారు? ఈ డివైఓ ఉద్యోగం అనేటువంటిది కంపారిటివ్లీ మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే చాలా స్పెషల్ అండి. ఎందుకనంటే ఒక విధంగా చెప్పాలంటే గ్రూప్ 1 కంటే బెస్ట్ అని చెప్తుంటారు చాలామంది. ఎందుకంటే ఒక గ్రూప్ 1 ఉద్యోగం మీరు సాధించి తర్వాత మీరు కన్ఫర్ట్ ఐఏఎస్కి కానీ లేదా నెక్స్ట్ లెవెల్లో ఒక ప్రమోషన్ పొందాలి అన్నప్పుడు 10 to 15 years పట్టేస్తుంది మనకి. అది లక్కీగా చిన్న ఏజ్లో మనం జాబ్ వస్తే రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఒక ప్రమోషన్ ఆర్ 2 promotions కొట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ డివైఓ అనేటువంటిది కంపారిటివ్లీ మిగిలినటువంటి సర్వీసెస్ కంటే చాలా స్పీడ్ కెరియర్ ఉన్నటువంటి జాబ్ అన్నట్టు. అలాగే మనకు నిర్వర్తించేటువంటి విధులు కూడా చాలా అద్భుతమైనటువంటి విధులు నిర్వహిస్తూ చాలా ఫాస్ట్గా మనకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే మనం ఒక గ్రూప్ 1 అనేటువంటి చూసుకుంటే గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇది. కంపారిటివ్లీ కెరియర్ గ్రోత్ ప్రకారం గ్రూప్ 1 కంటే బెస్ట్. అదే గ్రూప్ 1 అనేటప్పటికి మనకి నెంబర్ ఆఫ్ పేపర్స్, ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూ ఇట్లా ఎంతో మనం కష్టపడితేనే కానీ అక్కడికి వెళ్ళాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి గ్రూప్ 1 కంటే బెటర్ స్థాయి ఉద్యోగం అనుకుంటున్నాం. ఈజీగా మనం కెరియర్ గ్రోత్ ఉంటుందని అనుకున్నాం. హోదా అండ్ రెస్పెక్ట్ అదేవిధంగా విధుల ప్రకారం గ్రూప్ 1 స్థాయి అని అనుకున్నాం. కాకపోతే ఇక్కడ సిలబస్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. అందుకని చాలామంది గ్రూప్ 1 అనే ఈ డిఈఓకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. పైగా ఇక్కడ మనకి ఈ బీఎడ్ అనేటువంటిది ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే సిలబస్ కొద్దిగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు బాగా ప్రిపేర్ అవుతుంటారు. ఓకే, సో సిలబస్ ఏముంటుంది, అట్ ద సేమ్ టైం మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? మనకి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే అండి మనకి 3 పేపర్స్ అనేటువంటి ఉంటాయి. 3 పేపర్స్లో ఒక పేపర్ జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్లో మనకి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, తెలంగాణలో అయితే తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, ఆంధ్రాలో అయితే మనకి ఆంధ్ర హిస్టరీ అట్లా ఉంటాయి. ఇక పేపర్ 2, పేపర్ 3 చూసుకున్నప్పుడు రిమైనింగ్ 2 పేపర్స్ కంప్లీట్ ఎడ్యుకేషన్ మీద ఉంటాయండి. పేపర్ 2 ఎడ్యుకేషన్ పేపర్ 1, ఎడ్యుకేషన్ పేపర్ 2. ఈ ఎడ్యుకేషన్ పేపర్ 1, పేపర్ 2లో మనకి పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా సైకాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, దాని తర్వాత మనకి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో వస్తున్నటువంటి ట్రెండ్స్, ఎడ్యుకేషన్ పాలసీస్, రీసెంట్గా 2020 పాలసీ కానించి అంతకుముందు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ పాలసీస్, అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి, విద్యార్థుల యొక్క డెవలప్మెంట్కి సంబంధించి ఈ విధమైనటువంటి సిలబస్ అనేటువంటిది ముఖ్యంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫేవరబుల్గా ఉండేటువంటి సిలబస్ అనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ సార్? అది ఎగ్జామ్ ప్యాటర్న్ 3 పేపర్స్ అండి. మనకి ప్రిలిమినరీ అట్లా ఉండదు. ఈ 3 పేపర్స్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని మనకు జాబ్ ఉంటుంది. ఇక విధులు కూడా మనం చూసుకుంటే ఎట్లా ఏ జాబ్స్ ఇలా వీళ్ళు అంటే ఫంక్షన్స్ ఎట్లా ఉంటాయి అని చూసుకుంటే మనకు ఈ డివైఓ అనేటువంటిది మండల్ లెవెల్, డిస్టిక్ లెవెల్,
అదేవిధంగా ఒక రీజనల్ లెవెల్లో మనకు 3 కైండ్స్గా ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఉంటారు. మనం ఈ జాబ్లో కనుక సెలెక్ట్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ కంటే తక్కువగా, మండల్ లెవెల్ కంటే ఎక్కువగా మిడిల్లో మనం సెలెక్ట్ అవుతాం అనమాట. ఈ జాబ్లో మనం సెలెక్ట్ అయినట్లయితే కనుక కంప్లీట్గా ఎడ్యుకేషన్కి సంబంధించి, ఆ రీజియన్కి సంబంధించినటువంటి విధులు, ఆ డివిజన్కి సంబంధించిన విధులన్నీ కూడా మీరే హెడ్ అవుతారనమాట. అంటే ఒక డిఎస్సి సాధించి ఎంతో కష్టపడి మీరు డిఎస్సి సాధిస్తే ఒక స్కూల్ అసిస్టెంట్గా స్కూల్లో పనిచేస్తారు. తర్వాత మీరు హెడ్ మాస్టర్ వరకు అట్లా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది ఈ ఉద్యోగం సాధిస్తే మీ డివిజన్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, ముఖ్యంగా స్కూల్స్ అండ్ కాలేజెస్, అంటే కంపారిటివ్లీ కాలేజెస్, స్కూల్స్ మీద మీకు కంప్లీట్గా అజమాయిషి అనేటువంటిది ఉంటుంది. ఆ స్టాఫ్ని మేనేజ్ చేయడం కానీ, స్టాఫ్ యొక్క ప్రమోషన్స్ స్టడీ చేయడం కానీ, ఆ స్టాఫ్ యొక్క లీవ్స్ శాంక్షన్ చేయడం కానీ, స్టాఫ్ యొక్క మేనేజ్మెంట్ కానీ, తర్వాత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటువంటి స్కీములను ఇంప్లిమెంట్ చేయడం కానీ, ప్రభుత్వం కండక్ట్ చేసేటువంటి స్కీమ్స్ లైక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనకి యూనిఫామ్స్ ఇవ్వడం కానీ, లేదా మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేయ విధంగా కానీ, లేదా విద్యా వారోత్సవాలను కండక్ట్ చేస్తుంది ప్రభుత్వం, అవన్నీ చూసుకోవడం కానీ, ఇలా కంప్లీట్గా మీకు అప్పచెప్పినటువంటి డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ బాధ్యత అంతా మీకే ఉంటుంది. అంటే విద్యా వ్యవస్థకి సేవ చేసినట్టు కూడా అవుతుంది అన్నమాట. అలా ఛాన్స్ ఉంటుంది. తర్వాత 5 ఏళ్లలోనే ప్రమోషన్, అది ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయిపోతారు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయిన తర్వాత జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, కన్ఫర్డ్ ఐఏఎస్కి వెళ్ళిపోతారు. ఎంత స్పీడ్, రాకెట్ స్పీడ్లో కెరియర్ ఉండి, అది కూడా తక్కువ పేపర్స్, 3 పేపర్లు కదా. అదే మనకి గ్రూప్ 1 చూసుకున్నాం అనుకోండి, డిస్క్రిప్టివ్ 5 పేపర్లు, ప్రిలిమినరీ, ఇంటర్వ్యూ ఎన్నో దాటుకొని వెళ్ళాలి. ఇక్కడ కేవలం 3 పేపర్లు, అవి కూడా మీరు డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి సబ్జెక్ట్స్. డిఎస్సి అంటున్నప్పుడు కొంతమంది ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ నేను డిఎస్సికి ప్రిపేర్ కావాలా, నాకు బీఈడీ లేదు, మరి నేను ప్రిపేర్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు. ఇక్కడ బీఈడీ అడగలేదు కదా. కాకపోతే ఆ సబ్జెక్ట్స్ మీకు కొద్దిగా ఉంటాయి. కొత్తగా ఉన్నంత మాత్రం అది రాకెట్ సైన్స్ కాదు, ఎందుకంటే ఎడ్యుకేషన్కి సంబంధించే కదా. అంటే ఎడ్యుకేషన్లో వస్తున్న కొత్త ట్రెండ్స్ ఏంటి, క్లాస్ రూమ్లో బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇట్లాంటివి జనరల్గా కూడా మనం చదువుకోవచ్చు. కాబట్టి జనరల్ అభ్యర్థులకి కూడా పీజీ చేసి, కాకపోతే ఇక్కడ పీజీలో పర్సంటేజ్ ఇంపార్టెంట్ అండి. మినిమం 2nd క్లాస్లో అయినా మీరు పీజీ పాస్ అవ్వాలి. ఆ పీజీతో మీరు అడ్మిషన్ తెచ్చుకోవాలి దేనికి, బీఎడ్కి. మరి ఇలా ఎందుకు పెట్టారంటే బహుశా జాబ్ వచ్చిన తర్వాత మీతో బీఈడీ చేయించవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనో వాట్ ఎవర్ మేబీ. బట్ బీఎడ్ అడ్మిషన్కి ఎలిజిబుల్ ఉన్నటువంటి పీజీతో కనుక మీరు 2nd క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ తెలంగాణలో 24 పోస్టులకి వచ్చేసింది. వచ్చి 1.5 year అయింది కాబట్టి ఇంకా కొద్దిగా పోస్టులు పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆంధ్రాలో ఈ రిజల్ట్ హోల్డ్ కనుక తీసేస్తే ఇక్కడ కూడా మనకి కొత్త జాబ్ క్యాలెండర్ వస్తుంది. కాబట్టి ఇది గ్రూప్ 1 కంటే బెటర్ అనుకో చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఉన్నతమైన ఉద్యోగం గురించి ముందు అవగాహన తెచ్చుకొని ప్రిపేర్ అయినట్లయితే కనుక మంచి కెరియర్ అనేటువంటిది ఉంటుందండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాకుండా ముందు ప్రిపేర్ అవ్వాలి. అదే అండి, చాలా మంది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతూ ఉంటారు. 99% ఆస్పిరెంట్స్ అనమాట. ఆ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ ఆస్పిరెంట్గానే ఉండిపోతారు. బట్ నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ చేసేవాళ్ళు ఉంటారు. నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ స్టార్ట్ చేస్తాడు, ఆల్రెడీ సిలబస్ కంప్లీట్, వాళ్ళే సక్సెస్ అవుతారు అనమాట. రైట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్.